హలో 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 వెల్కమ్ టు గానసుధ మన టాంటెక్స్ రేడియో ప్రతి ఆదివారం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రసారం అవుతుందండి. మేము వచ్చేసామండి మరొక కొత్త అంశంతో మీ ముందుకి. మీ ఆర్జే సాయి. నేను మీ ఆర్జే లక్ష్మి అన్నపూర్ణ పాలేటి. ఇవాళ అంశం ఏంటో చెప్దామా? మనం ఒక పాట వేసుకుని తర్వాత చెప్దామా? పాటేద్దాం ఫస్ట్. పాట వేసేసుకుందాం. శ్రోతలకి తెలిసిపోతుంది ఎస్, కదా ఈ పాటతో. ఈ పాట మీ అందరి కోసం అండి. ఇది బిగ్ సెలబ్రేషన్స్ కాబట్టి. అది మోషన్ నవ్వు లేకుండా నాన్న మొహం ఎలా ఉంటుందో నాకు ఇప్పటి వరకు తెలీదు. ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నేనే దారిలో వెళ్ళినా ఏ అడ్డు నన్నాపినా నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. అందరూ టైంని సెకండ్స్ లోనూ మినిట్స్ లోనూ కొలుస్తారు. నేను మా నాన్న గుండె చప్పుడుతో కొలుస్తాను. ఈ ఆపరేషన్ కి మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో తెలుసా? మీ అందరిలో ఉన్న కామన్ క్వాలిఫికేషన్ మీకు మీ ఫాదర్స్ అంటే ఇష్టం. ఏ తప్పునే చేసినా తప్పటడుగులే వేసినా ఓ చిన్ని చిరునవ్వుతోనే నన్ను మన్నించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఇది నాన్న 20 సంవత్సరాలుగా ఒకే ఎమోషన్ మోస్తున్నారా? ఆయన చనిపోయే లోపు ఆ ఎమోషన్ తీసేయాలి. పోయే ముందు నాన్న మొహం మీద చిరునవ్వు ఉండాలి. ఏ ఊసునే చెప్పినా ఏ పాటనే పాడినా భలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో ఇప్పుడు నాన్నకంటే నాకు ఏదో ఎక్కువ అనిపించట్లేదు. నా ప్రతీక్షణం. ఈ అందమైన రంగులలో కానా ఒకే జన్మలో 100 జన్మలకు ప్రేమందించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో వందనం. ఈ పాటతో ఈ పాటతో ఈ పాటతో ఇప్పుడు ఎమోషన్ అప్పుడే తీసేసుకోవాలన్నా, కానీ బాధని ఎమోషన్ని ఎప్పటికీ నాలోనే దాచుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఏడిస్తే కన్నీళ్ళ రూపంలో మా నాన్న నన్ను వదిలి వెళ్ళిపోతారని భయం. మా నాన్న ఇప్పుడు నాతోనే ఉండాలి అంటే ఈ బాధ ఎప్పటికీ నాలోనే ఉండాలి. నాన్నకు ప్రేమతో. ఎమోషనల్ సాంగ్ యాక్చువల్గా ఇది. మూవీలో ఈ సాంగ్ అందుకని నన్ను సెలబ్రేషన్స్ అన్నాను. ఎందుకన్నానంటే తండ్రి తల్లి లేకపోయినా కూడా మన లాస్ట్ టైం మనం టాపిక్ కూడా తల్లి గురించి మాట్లాడుకున్నాం కదా. అవును. ఈసారి తండ్రి గురించి మాట్లాడుకుందామని నేను సెలబ్రేషన్స్ అంటాం కదా అన్నాను కూడా. అదే ఎందుకంటే తల్లి లేకపోతే కూడా ఉమ్. ఆ, తండ్రే తల్లిగా అయి 2 రోల్స్ ప్లే చేస్తాడు నిజంగా మాట్లాడితే. అదే సో అదేంటంటే మనకి ఎంత ఎమోషన్గా ఈ మూవీలో మనకి అనిపిస్తుంది అంటే, పిల్లలు డబ్బుల కోసం పరిగెత్తునే ఉంటారు. అదే ఫస్ట్ ఆయన కూడా అలా పరిగెత్తి, కానీ పిల్లల్ని చూసుకుంటా పరిగెత్తాడు. కానీ తర్వాత ఏమవుతుందంటే పిల్లలకి తెలుసుకునేటప్పటికీ చేతులు కొంచెం అంటే తండ్రి దూరం అవుతున్నాడని తెలుస్తుంది కదా. అది అది రీసెంట్ గా చదివింది. ఏంటంటే అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 90 ఏళ్ళు మోస్తారు. ఎందుకంటే తండ్రి బతుకున్నంత కాలము తల్లితో భాగంగా తండ్రి కూడా కదా. తండ్రికి ఏంటంటే మన తండ్రి చేపట్టి నడుస్తాం. తల్లి ఏమో విద్యా బుద్ధుల్ని ఒక వర్క్ అంటే ఒక ఏజ్ వరకు నేర్పిస్తుంది. తర్వాత తండ్రి ప్రపంచంలో ఎలా బతకాలి అనేది నేర్పించే తండ్రి. తండ్రి చేయబట్టుకుని నడవటం అనేది
రియల్లీ నా ఎక్స్పీరియన్స్ లో కూడా నేను తండ్రి కూర్చుని అంటే మా నాన్న అంటే నాకు అంతే ప్రాణం. ఆడపిల్లలకి అందులో నాన్న హీరో, ఫస్ట్ హీరో. సో అందుకని మన టాపిక్ ఎత్తుకుంది అంటే తీసుకున్నది కూడా ఆ కారణం పాట చూస్తా ఉంటే నాకు ఏం గుర్తొచ్చిందో తెలుసా? నాన్న అంటే వర్క్ చేసి వచ్చాక ఆ చిన్నపిల్లలు కదా, అప్పుడు కాళ్ళ మీద ఆయన కాళ్ళు ఆ, అది పెయిన్ గా ఉన్నా సరే నేను నుంచి నడిచేదాన్ని. ఎందుకంటే అది ఉయ్యాల ఆ కాళ్ళు ఇట్లా ఊపమని బరువు తేలిగ్గా ఉంటాం కదా చిన్నపిల్లలు, అంటే అలా అది బరువు అనుకోరు. బరువు ఏంటంటే అనుకోరు. ఆ కాళ్ళు అంటే ఆ శ్రమ తీరిపోతుంది, కొంచెం మా అమ్మాయి నా దగ్గరే ఉంది అనే ఫీలింగ్. కానీ అంటే చాలా ప్రొటెక్టివ్ గా ఉంటారు. చాలా ప్రొటెక్టివ్. ఎలా అంటే తండ్రి కూడా ఎలా అంటే ఉమ్, తన భుజం మీద ఎట్లా మోస్తాడంటే అవును. పిల్లలు ఆ, అంటే ఆడపిల్లలు ఎక్కువగా తండ్రి ఆడపిల్లలు ఎక్కువ చూస్తాడు. అవును. ఎందుకు అంటే ఆ, ఒక్క ఏజ్ వరకు ఆడపిల్ల నా దగ్గర ఉంటుంది, తర్వాత తర్వాత ఆడపిల్ల వెళ్ళిపో దూరం అయిపోతుంది ఆ, అనే బాధ ఉంటుంది వాళ్ళకి. అవును. సో ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. నేనెరిగిన తొలి నేస్తం నాన్న, తొలి నడకలు నేర్పించిన నా సరిజోడి నాన్న, నా కోసం నా లోకమై నా తోడు నాన్న, నాతోనే ఉండి నన్ను నడిపించినది నాన్న. బా నాన్న ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. హ్యాపీ ఫాదర్స్ డే అండి మీ అందరి అందరికీ. కోసము హ్యాపీ ఫాదర్స్ డే. రీసెంట్గా మీరు మా క్రితం షో వినుంటే మదర్స్ డే చేసుకున్నాము, ఇప్పుడు ఫాదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ప్రతి రోజు తల్లిదండ్రులను ప్రేమించడానికి ఫాదర్స్ డే, మదర్స్ డే అనేది అవసరం లేదు. ఏ రోజైనా వాళ్ళకి నేను అప్పుడు కూడా చెప్పాను, ఎప్పుడు చెప్తానే ఉంటాను, వాళ్ళతో కాసేపు మాట్లాడినా, కాసేపు సమయం టైం వాళ్ళ కోసం సమయం కేటాయించిన చాలండి. వాళ్ళకి ఇంకేం అవసరంలా. మీరు పంచపక్ష పరిమాణాలు తెచ్చి పెట్టినా వాళ్ళకి అంత ఆనందం ఉండదు. వాళ్ళతో ఏమి ఇచ్చినా కూడా ఏమీ ఉండదు. సో ఒక్క మాట ఉమ్, నాన్న ఎలా అంటే ఉన్నారు చాలు. అంటే అంతే. చాలు. అంతే. మీ ఆరోగ్యం ఎలా ఉంది, ఆ, మీరు టైంకి మందులు వేసుకుంటున్నారా, అంతే చాలు. తింటున్నారా, మీకు ఏమైనా అవసరం ఉందా, అది మేము దూరం ఉన్నా కూడా మీ దగ్గర ఉన్నట్టుగా ఏం అడగండి, చెయ్యాలి, ఏం కావాలన్నా అడగండి అని రమ్మని అంటారు. అది దట్స్ లైక్ మనం చేయగలిగినంత ఇదిగా చేయొచ్చు సాయి. అవును. ఐ నో దట్ పెయిన్. ఐ డోంట్ హ్యావ్, ఐ లాస్ట్ బోత్ ఆఫ్ దెమ్. కాబట్టి ఇప్పటికీ నేను చేయాలనుకుంటే మా అన్నయ్యకి, అవును, అంటే నెక్స్ట్ తండ్రి తర్వాత తోడబుట్టినవాడు మా అన్నయ్య. నాకు వాడిని అలానే జాగ్రత్తగా చూస్తాను, గాజుబొమ్మలా చూస్తాను అన్నయ్యని ఎప్పుడు. ఇప్పటికీ స్టిల్ వాడు అలానే ఉంటాడు. సో అదే ప్రేమగా. ప్రేమ మనకి ఏ విధంగానే తీసుకోవచ్చు. ప్రేమకి వెయిట్ చేయలేం కాబట్టి నో తరాజ్ ఫర్ ప్రేమ. సో ఈరోజు ఆ టాపిక్ కూడా తీసుకున్న కారణం కూడా ఏంటంటే తండ్రితో మన అనుబంధాలు ఎలా ఉంటుంది, ఆయనతో మన నడక, అంటే నడుస్తున్న జీవితం సగం అయిపోయింది. కరెక్ట్. నిజంగా మాట్లాడితే ఒక జనరేషన్ అంటే 23 పెళ్ళి, 23 పెళ్ళేటప్పటికి తండ్రి తీసుకోవాల్సిన బాధ్యతలన్నీ తీసుకుంటాడు. అవును. కన్యాదానం చేసిన తండ్రి పడే బాధ అసలు ఇంకెవరికి ఉండదు. నిజంగా ఎక్కువ తండ్రికే వస్తుంది అప్పుడంట. తెలుసు. తల్లి ఏంటంటే ఒక వర్షంలో ఉంటుంది తల్లి. తండ్రి మాత్రము నేను డాడీ నుంచి వినటం జరిగింది, తన శరీరం నుంచి ఒక భాగం తీసేశారు అంత ఫీల్ అయ్యారంట. అది తండ్రికి. సో మీకోసం అండి ఈ పాట నిజంగానే చాలా అసలు అద్భుతంగా ఉంటదండి. ఫాదర్ అండ్ డాటర్ ఎలా తండ్రి ఇల్ హెల్త్ ఉంటే డాటర్ తీసుకునే అంటే కేర్ అంత ఇదిగా ఉంటుంది అనమాట. ఈ పాట వింటే కూడా అసలు మీరు పాట విన్నా, సినిమా చూసిన కళ్ళు చెమర్చని వాళ్ళు అంటూ ఉండరు. నిజంగానే చాలా ఇదిగా ఉంటుంది. సో మీకోసం ఈ పాట అండి వినండి. లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది, భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది. హో
సూటిగా కవచము లేని వాణ్ణి కాని కాచుత తోడుగా ఒకే ఒక్క అశ్రు చాలు తోడే కోరగా లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది మన్నుకిలా సొంతం కావా వర్షం జల్లులే జల్లే ఆగే అయితే ఏంటి కొమ్మే చల్లులే ఎదిగి ఎదిగి పిల్లాడయ్యలే పిల్లైనా ఇవ్వాలే తనే అమ్మలే ఇది చాలా ఆనందం వేరేమిటే ఇదివరలోన చూసి ఎరుగను దేవుడి రూపమే తను కను పాపలోన చూడగలోకం మోడనే ఒకే ఒక్క శ్రువు చాలు తోడే కోరగా సో మీరు విన్నారు కదండి, ఈ పాట విక్రమ్ యాక్ట్ చేసిన మూవీ అన్నమాట ఇది. సో రియల్లీ ఈ మూవీలో అసలు పసిపిల్లప్పటి నుంచి కూడా ఎంత ఇదిగా కేర్ తీసుకుంటాడంటే సూపర్ ఉంటుంది అనమాట మూవీ కూడా. అంటే బేబీ వదలకుండా ఆ పాపని ఎంతవరకు కేర్ తీసుకోవాలో అంతవరకు కేర్ తీసుకుంటాడు అనమాట. సో నాకు ఈ మూవీ చాలా నచ్చిందనమాట. సో మీరు కూడా చూడలేదంటే కనుక మీరు తప్పకుండా మీరు చూడొచ్చండి. ఈ మూవీలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే తండ్రి ఎంతవరకు ప్రేమగా చూస్తాడు. అంటే ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పచ్చు, పక్షులే కాదు, లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది కదా, పక్షులే కాదు, జంతువులే కాదు, మనం గాలి తీసుకునే దగ్గర నుంచి అండి శ్వాస ఉన్నంత వరకు కూడా మనం తల్లిదండ్రులు మనం ప్రేమిస్తే మాత్రము డెఫినెట్గా మీరందరూ కూడా అభివృద్ధి కూడా చెందుతారండి. అంటే మాకు అనిపించింది మీతో షేర్ చేసుకుంటున్నాము యాక్చువల్గా. సో మీకు గనక మీ నచ్చిన హీరో ఎవరో చెప్పగలుగుతారా? అంటే మాకు నచ్చిన హీరో మేము ఫాదర్ అన్నాము, అంటే తండ్రి. సో మీకు నచ్చిన హీరో ఎవరో మీరు చెప్తే డెఫినెట్గా మీరు షేర్ చేసుకోవచ్చండి. సో నెక్స్ట్ పాటకి మనము వెళ్ళిపోదామా? Aveeno introduces new daily moisturizing cream. It's clinically proven to moisturize. Sorry, we are getting some problem అండి. So can you wait? Dry skin for 48 hours. వచ్చేసామండి మళ్ళీ.
ఎస్. ఒక పాటతోటి మీ ముందుకు వస్తున్నామండి. ఏం పాట వేద్దాం? ఇది ఇది కూడా ఎమోషనల్ సాంగ్. ఎమోషనల్ సాంగే. కానీ అంటే ఇక్కడ ఒక డిఫరెంట్‌గా పిక్చరైజేషన్ ఉంటది ఒక ఫాదర్ మీద. అది పాట విన్నాక మాట్లాడుకుందాం. ఎస్. చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్ననంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నీ ఊసులోనే ఉసురాడుతోంది నాన్న ఊపిరి కాలాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దరి ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి రారో 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 ఆరారి రారో 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 చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నరంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి కను చివరన జారే తడి చినుకును సైతం సిరి తళుకుగా మార్చే చిత్రం నీవే కలతగ పొలమారే ఎదమంటల గ్రీష్మం సులువుగా మరిపించే మంత్రం నీదే నువ్వంటే నా సొంతమంటూ పలికింది మమకారం ఆ మాట కాదంటూ దూరం నిలిపింది అహంకారం తలవాచి నువ్వలా ఒడిలోన వాలగా నిండు నూరేళ్ల లోటు తీరిపోదదే క్షణాన చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నరంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నిదురించు వేళ నీ నుదుట నేను ముత్యాల అంజలి జోలాలి పాడి తెరిచాను చూడు స్వప్నాల బాగిలి ఏ బూచి నీడానిపై రానికుండా నేనేగా కావలి ఆరారి రారో 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 ఆరారి రారో 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 చిన్నారి తల్లి బా అన్ని ఎమోషనల్ అన్ని సాంగ్స్. ఎమోషనల్ సాంగ్కే నాకు వల్ల అన్ని అంటే మా నాన్నతో కంపేర్ చేసుకుంటూ అవును. ఆయన్ని గుర్తు చేసుకుంటూ అవును. మనసులో అదే అదే. ఉంది. అంతే కదా. సో ఈ ఈ మూవీలో ఆ, తండ్రి పాపం కూతుర్ని మిస్ అవుతూ ఉంటాడు కదా. అవును. సో సపరేట్ దూరం అవుతారు పేరెంట్స్. సో దూరం నుంచి చూస్తా అంటే సంతోషపడతా ఉంటాడు కానీ దగ్గర తీసుకోలేడు. అది ఏదో కండిషనల్ గా ఉంటది అనమాట. అవును.
సో కూతురు అభివృద్ధి కానీ, కూతురు ఎక్కడైనా కష్టపడిపోతుందేమో అని గాని, ఆయన ఇవన్నీ కూడా ఉండి పక్కనే ఉండి ప్రొటెక్ట్ చేస్తా ఉంటారు. దూరం ఉండి కూడా చేస్తూ ఉంటాడు. అవును. కానీ ఒకానొక సమయంలో వాళ్ళ అమ్మ ఆ! ఏదో ఊరెళ్ళాల్సొచ్చి సో వాళ్ళ దే నాన్న నీడ్ దగ్గరికి సపోర్ట్. వదులుతుంది. యాహ్! సపోర్ట్ అక్కడ ఏంటంటే ప్రొటెక్ట్ చేయటానికి హ్మ్. అంటే ఎక్కడన్నా ఉంటుంది కదా నెగెటివ్ అవును. అనేది, ఎనిమీస్ అనేది హ్మ్. ఉంటారు కాబట్టి ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేయటానికి తండ్రి, అది. అమ్మాయికి తెలవదు ఫాదర్ అని, ఆ! తర్వాతగా తెలిసేది. అవును. సో తెలవకుండానే ఆ అమ్మాయి ఆయనకి చాలా దగ్గర అయిపోద్ది అనమాట. అవును. స్లోగా తర్వాత తెలుస్తుంది ఓహో ఇస్ ఫాదర్ అని, ఫాదర్ అని. తండ్రి అనేది. కానీ దీంట్లో ఈ సాంగ్‌లో మీరు లాస్ట్‌లో చూస్తే ఆహ్, అంటే తండ్రి మోటివేషన్‌తో ఆవిడ ఎప్పుడైతే రన్నింగ్ అది స్టాప్ చేసిందో మళ్ళీ పిక్ అవును. చేసుకొని మళ్ళీ ఉమ్. ఫస్ట్ వస్తది. ఎందుకు అంటే దానికి ఆయన ఒక, ఎందుకంటే కనపడకపోయేటప్పటికి నేను చేయలేను. అనే ఒక మ్మ్. భావం వస్తుంది. ఆ ఫీలింగ్‌ని పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళ తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో ముందుకెళ్తుంది. అదేంటంటే నువ్వు చేయగలవు ఆ! అనే దీంతోటి. అది. దీనికి ఒక ఎగ్జాంపుల్ నేనే, అంటే హ్మ్. నాకే, హ్మ్. అంటే నేను అథ్లెటిక్ ఇది ఆ! కాబట్టి రైల్వేస్కి ఆడేదన్నమాట. హ్మ్. ఒక్కోసారి బద్దకిచ్చేదాన్ని. ఆ! అబ్బా ఏం పోతానులే ఈరోజు, అంటే సండే పూట వెళ్ళాలి, ప్రతి సండే వెళ్ళాలన్నమాట. హ్మ్. సో మలక్పేట నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలి, ఆ ఓకే. బస్కి వెళ్ళాలి. హ్మ్. అంటే మొత్తం ఒక 3 అవర్స్ అవుతుందన్నమాట. వావ్! మా డాడీ గనక ఇంట్లో ఉన్నారు ఆ! అంటే హ్మ్. ఆయన గనక, ఆయనకి తెలిస్తే వెళ్ళలేదు అని హ్మ్. ఊరుకునేవారు కాదు. ఎందుకు వెళ్ళట్లేదమ్మా అనేవాళ్ళు. హ్మ్. అంటే నేను అనేదాన్ని, అబ్బా ఈరోజు నేనంతా హోంవర్క్లు స్కూల్ అంతా బాగా టైర్డ్గా ఉన్నాను డాడీ అంటే, హ్మ్. ఏదన్నా తప్పించుకోవచ్చంట కానీ హ్మ్. ఒక్క సంకల్పం అంటే నువ్వు ఇది చేస్తావు, నేను సాధించగలుగుతాను ఆ! అని నువ్వు జాయిన్ అయ్యావు, నేను చేయగలుగుతానని. హ్మ్. అలాంటప్పుడు వెనకంజ వేయకుండా హ్మ్. నువ్వు ముందుకు వెళ్ళు అంతే. అదే. సో కావాలంటే నువ్వు కొంచెం ఎర్లీగా వచ్చేయి, వెళ్ళి వచ్చేసేయి. ఓకే. ఇన్స్టెడ్ ఆఫ్ 4 అవర్స్ 2 అవర్స్ ఉండి వచ్చాను, అలా వదలలేదు డాడీ అనేదాన్ని. హ్మ్. మా సార్ వదిలేవాడు కాదనమాట. అంటే అంటే వెళ్ళిన తర్వాత తెలిసిందే కదా తెలిసేది. మనకి, అవును. అందుకని అనేవారు అనమాట. హ్మ్. సో ఎళ్ళేదాకా. వెళ్ళేంత వరకు ఆయన స్టార్టింగ్ ట్రబుల్ పుష్. అన్నమాట. మా మమ్మీ ఆల్రెడీ చెప్పేసేది, ఆ! అది ఈరోజు వెళ్ళనందండి అని. ఆ! అంతే. మా డాడీ చక్కగా చెప్పేవారు, లేదమ్మా నువ్వు నువ్వు వెళ్తాను అని జాయిన్ అయినప్పుడే చెప్పావు, అవును. నేను రెగ్యులర్గా వెళ్తాను డాడీ అన్నావు, హ్మ్. జాయిన్ చేశాను. హ్మ్. సో నీకు అంత ఇబ్బందిగా ఉందంటే నాకు టైం అంటే అంటే డాడీ డ్యూటీస్ ఉంటాయి ఆ! కాబట్టి నాకు టైం లేకపోయినా హ్మ్. నేను తీసుకెళ్తాను నేను అనేవాడు డాడీ. హ్మ్. సో బస్ ఎక్కేవాళ్ళం, ఆ! సికింద్రాబాద్ దిగేవాళ్ళం. అంటే వెళ్ళేవారు. మరీ చాలా రేర్గా అట్లా స్కిప్ చేసేదాన్ని, హ్మ్. కానీ ఆయన మాత్రం బాగా ప్రోత్సహించేవారు. అది. స్పోర్ట్స్ అంటే మమ్మీ డాడీ ఇద్దరికి బాగా ఇష్టము. ఆ! నేను మటుకు ముందల కంటిన్యూ వెళ్ళటం చేశారు. అదే. చాలా ఏళ్ళ వరకు చేశాను. హ్మ్. సో నాకు ఇంట్రెస్ట్ అయింది, నాకు సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ అయింది, మా పేరెంట్స్కి ఇష్టమైంది ఆ! స్పోర్ట్స్. స్పోర్ట్స్. ఎస్. బా! సో ఈ సాంగ్ అంటే నాకు అదే గుర్తొచ్చింది, డాడీ అదే. గుర్తొచ్చారు అనమాట. ఆయన హ్మ్. ఎంత టైర్డ్గా ఉన్నా కూడా తీసుకెళ్ళేవాళ్ళు. పాప అనిపించింది. ఆయన అక్కడి నుంచి వచ్చేవారు సికింద్రాబాద్ మళ్ళీ సికింద్రాబాద్ మళ్ళీ ట్రావెలింగ్ అక్కడికే. పెరడ్ గ్రౌండ్కి వెళ్ళాలి. అది ఇంకొక సంగతి. మంచి పాట వేసుకుందాం 'సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమాలోది. ఇది కొంచెం ఎమోషన్ ఉంటుంది. మరి అంత ఉండదనుకుంటా. ఉంటది ఉంటది చూద్దాం. ఉంటది ఉంటది ఈ పాట. రాజ్యం గెలిసినోడు రాజవుతాడు, రాజ్యం ఇడిసినోడే రామచంద్రుడు, యుద్ధం గెలిసేటోడు వీరుడు సూరుడు, యుద్ధం ఇడిసేటోడే దేవుడు. చల్ చలో చలో లైఫ్ సే మిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. చల్ చలో చలో చలించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరు. తీపితో పాటుగా ఓ కొంత చేదు అందించడం జిందగీకి అలవాటే. కష్టమే రాదనే గ్యారెంటీ
తిండి లేదు పడేసి పరుగు నేర్పు ఆటే బ్రతుకంటే అందుకో హత్తుకో ముందరున్న ఈ క్షణాన్ని చల్లో చల్లో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్లో చల్లో చల్లించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో కన్నీళ్ళెందుకు ఉప్పగుంటాయ్ తీయగొట్ట కడదాకా మొదలవు గనక కష్టాలెందుకు బరువుకుంటాయ్ తేలికైతే బ్రతుకంతా మోస్తూ దించవు గనక ఎదురేలేని నీకు కాక ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక చూద్దామంటూ నీ తడాకా వచ్చింది ఈ పంది నువ్వున్న ఇంటి గడప దాకా పడ్డవాడే కష్టపడ్డవాడే పైకి లేచే ప్రతోరు ఒక్కడైనా కానరాడే జీవితాన్ని పోరాడకుండా గెలిచినోడు చల్లో చల్లో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్ చేసే హలో చల్లో చల్లో చల్లించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో మడతే నల్లగని షర్టులాగా అల్మరాలో పడి ఉంటే అర్థం లేదు ఈటే తగలని కాగితంలా పుట్టి చెదలు పట్టిపోతే ఫలితం లేనే లేదు ఉడుతూనే కుక్క పెట్టినాక కష్టపడిన మాటే నీ కొత్తేం కాదు బొమ్మల్లో పడి చిక్కుకోక ఆకాశం ఎత్తుల్లో ఏ గాలి పటం ఎగరలేదు ప్లస్ కాదు మైనస్ కాదు అనుభవాలే ఏమైనా ఓర్చుకుంటూ నేర్చుకుంటూ సాగిపోరా నీదైన గెలుపు దారిలోన చల్లో చల్లో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో చల్లో చల్లో చల్లించు దారిలో ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో సన్ ఆఫ్ సత్యమూర్తి చూసావా ఇది కూడా యాక్చువల్గా ఎమోషనల్ సాంగే. ఎందుకు చెప్పు? అంటే వాళ్ళ తండ్రి నాన్నగారు తండ్రి పాస్ కోసం అవే అండ్ దెన్ ఆ అబ్బాయి ఎక్కడైతే ఫుల్ గా ఎంజాయ్ చేసి జీవితంలో జీవితంలో ఏ కష్టం అంటూ తెలియని వాడిని అదే వాడు నేర్చుకొని చెప్తాడు తండ్రి, ఆ, కానీ అస్సలు దరిదాపులో ఒకటి వెళ్ళడు. వెళ్ళడు. కానీ బాధ్యతగా, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తుంది ఒకసారి. ఎందుకంటే సటన్ ఇప్పుడు తండ్రి ఉన్నంత వరకు ఏం చేశాడు, నాకేం అవసరం లేదు. ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయి ఆయన చేయని అప్పులు స్థానం కూడా దగ్గర ఆయన చేయనివన్నిటికి కూడా బాధ్యతగా కొడుకు బాధ్యతగా తీసుకుని తీసుకుని అంతే ఫ్యామిలీ నడపాలి కదా, అవును. ఫ్యామిలీ ముందరికెళ్ళాలి. తండ్రి అదే. స్థానం తీసుకుని చేయాలంటే ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. అదే దాంట్లో లిరిక్స్ లో కూడా చూసారా, రాసింది రామ్ జోగయ్య శాస్త్రి గారు. ఎంత బాగా రాస్తారు. చలో చలో డిఎస్పి పాడాడు కదా. ప్రతి లైఫ్ లో ప్రతి ఒక ఛాలెంజ్ కింద తీసుకుని ముందుకెళ్ళమంటారు. అది ఇట్స్ ఏంటంటే జీవితంలో అనుకున్నది సాధించాలి అంటే అనుకోని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి, వాటిని కూడా అధిగమించాలి. అది అది మించి ముందుకు వెళ్ళాలి. మన
లైఫ్ సక్సెస్కి ఒక వే చేయాలి అంటే రేట్. సో ఆ రేట్ని ఏ విధంగా అనేది మనం వేసుకునే దాన్ని బట్టే ఉంటుంది అడుగు. ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క పాయింట్ వేసుకుంటూ వస్తే అది అన్ని తండ్రి నేర్పుతాడు. ఎందుకంటే నువ్వు ఇది చేసావు అనుకో ఆటోమేటిక్గా నీకు ఇది వచ్చేస్తుంది, ఇది చేస్తే ఇది వచ్చేస్తుంది. మనకు తెలియదు కదా నిజంగా. మన చిన్నపిల్లలు అందుకనే తండ్రి మన ఫస్ట్ హీరో. ఎందుకంటారు తండ్రిని? ఆయన చెప్తారు, మనం వింటాం. వెళ్ళలేదనుకో నీ కర్మ, నీ చావు అనే టైప్ లో వదిలేస్తారు. ఎందుకంటే ఎంతవరకు బాధ్యత తీసుకుంటారు తల్లిదండ్రులు. ఇప్పటికీ ఉన్నారు కొందరు బతుకున్నంత కాలం తండ్రికి వచ్చే పెన్షన్ తోనే బతికే వాళ్ళు కూడా ఉన్నారు. వాడు చేయడు, ఉద్యోగం చేయడు, పాడు చేయడు, వాడి ఫ్యామిలీని కూడా నడిపించుకోవాలి వాళ్ళే. ఇవన్నీ ఎలా ఉంటదంటే అది చేయలేక కాదు, బద్ధకం అంతే. అంటే ఉన్నారుగా, చూస్తున్నారు కదా, ఆయన ఉన్న తండ్రికి ఇవ్వాల్సిన ఇది ఇవ్వరు, కానీ తండ్రి మన డబ్బులు మాత్రం కావాలి. చెప్పా కదా నీకు, జరిగింది చెప్పారు కదా లాస్ట్ టైం. దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. ఫాదర్ కి ఎంత అంటే ఆయన స్థానం అనేది ఆయనే, ఆ పై స్థానం ఆయన తీసుకు కింద కూర్చోబెట్టద్దు, ఆయన అక్కడే ఉండాలి. ఆ రెస్పెక్ట్ మాత్రం ఎప్పుడు మిస్ అవ్వద్దు, చెయ్యొద్దు. అలాంటి అంటే ఆ మిస్టేకే రానివ్వకుండా ట్రై చేయండి. అదే కదా కొన్ని మూవీస్ కూడా ఏంటంటే రియాలిటీలో రియల్ గా మనకి ఉన్నవి అంటే జరిగినవి అవి కొన్ని కలుపుతారు మూవీస్ లో. కరెక్ట్. ఎందుకంటే మనకి స్టోరీ ఒక్కోసారి చెప్తారు, పలానా నేను తీసుకున్నామంటాడు చూడు, మధ్యలో చెప్తారు. అంటే వాడు రాసే రైటర్ కూడా జీవితంలో కొందరు జీవితాల్లో జరిగిన మేము తీసుకుని స్క్రిప్ట్ అనేది ఆ విధంగా రాసాము. అది మనకి అంత ప్లే అవుతుంది, అంతకంటే ఏం లేదు. మీరు అన్నప్పుడు నాకు తనికెల్ బర్న్ గారు ఇది మాత్రం వినాలి. అసలు నాన్న అంటే ఏమిటి, ఇది మాత్రం కళ్ళమ్మ నీళ్ళు ఆయన వచ్చేస్తాయి, మనకి వింటూ వచ్చేస్తాయి. సో మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాలని కాదు, ఉద్దేశం కాదు. ఫాదర్స్ డే వాళ్ళ అంటే తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత తెలియడానికి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాం అండి. అంటే తండ్రి చెప్పుకోలేని అంటారు కదా, అలా తల్లి చెప్పుకోలేదు, తండ్రి చెప్పుకోలేని వాళ్ళ మనసులు అంటే మనం కూడా అదే పొజిషన్ లో ఉన్నాం కాబట్టి పిల్లలు కొన్ని షేర్ చేయం కదా, అది మళ్ళీ మదన పడుతూ ఉంటాం. సో తనికెల్ బర్ని గారు ఇలా ఓపెన్ అయ్యారు. ఇది మీకోసం అండి. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు, రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ, తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న, ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మ కంటే నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఏది కావాలి అంటే అది వడ్డీ పెడుతూ అమ్మ, ఏది కావాలంటే అది కొని పెడుతూ నాన్న, ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకొచ్చిన పేరు ముందు నాన్న ఎందుకో బాగా వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడే, అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తు రానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డా ఏమో. ఇద్దరూ సమానమే అయినా పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్న బట్టలకు దండెం కూడా నిండదు. తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనకపడ్డాడు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారం అంచున్న పట్టు పంచి ఒకటే. కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్న ఎందుకో పాపం బాగా వెనకబడ్డాడు. పిల్లల ఫీజులు ఖర్చులు ఉన్నాయి ఎప్పుడప్పుడు. ఈసారి పండక్కి చీర కొనొద్దంది అమ్మ. ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న, ఇద్దరి ప్రేమ ఒకటే అయినా మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు. వయసు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లోకి పనికొస్తుంది, నాన్న ఎందుకు పనికిరాడని మేము తీర్మానం చేసుకున్నప్పుడు కూడా వెనకబడింది నాన్నే. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం.
ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం. శివోహం. ఎమోషన్. అసలు ఆ అదే వెనకబడిపోవడం అంటే ఆ వెనకాల వెన్నుముక అయ్యి అండ్ సపోర్ట్. అది ఇంటి స్పైనల్ కార్డ్ లేకపోతే మన బాడీ యూ కాంట్ ఈవెన్ స్టాండ్ అప్. అది లేకపోతే మనిషే లేడు. వంగడానికి కారణమే నిలవడానికి కారణం కూడా ఏదైనా ఆ కానీ వెన్నుపూస ఎంత బాగుంది లేకపోతే కదా కదా తనిఖీల బండి గారు రాసిన ఆ. చదువుతున్న పాపం ఎమోషనల్ గా. అది అంటే వాళ్ళ ఆయనకు కూడా నాన్నగారిని గుర్తు వాళ్ళ చేసుకుంటూ నాన్నగారు గుర్తొచ్చారు మనలాగా. అందుకని ఇది మాత్రం చాలా ట్రూ. ఎందుకంటే మనం కూడా అదే తలుచుకుంటున్నాం కదా. అదే మనకు నాన్న నాన్నకి ఎక్కువ తలుచుకొని మనం అన్ని ఎమోషనల్ వేస్తున్నాం. అంతే. సో ఆయన కూడా ఎమోషనల్ గానే చెప్పారు, కానీ ఎవరిని ఉద్దేశించి కానీ కాదు. లిటరల్లీ తీసుకుంటే మన ఇంట్లో అయినా ఇప్పుడు మన అమ్మ నాన్న వాళ్ళ ఇంట్లో అయినా సరే ఎక్కడైనా క్లాజెట్ లో మనకున్న స్పేస్ మన 10 వంతులు ఉంటే వాళ్ళకి ఒక వంతుంటే చాలు మీకు ప్యాంట్ షర్ట్లే ప్యాంట్ షర్ట్లే కదా. నేను అట్లా అంటాను, ఎందుకంటే అవే కదా వాళ్ళు ఇంకా అంతకని ఏమేస్తారు. అదే ఒక పట్టు ఏమి- పంచ అంటే మనమేమో అయి కావాలి పండగ కదా. జ్యువెలరీ పండగకేసి ఓ రెండు జతలు పట్టు పంచలు ఉంటాయి అంతే. పూజలు కూర్చున్నప్పుడు కదా, ఏదో సంవత్సరం ఒకసారి కూర్చున్నప్పుడు. మనకు అలా కాదు, మనం నెలలో 4 పూజలు వస్తే 4 చీరలు కదా. వాళ్ళకి అవసరం లే, వాళ్ళేమో వస్తారా పేరెంట్ అవసరం అయినా సరే వాళ్ళు ఉన్నాయిలే నా దగ్గర అనుకుంటారు. వాడినప్పుడు ఎందుకు, అది మనం వాడినా వాడకపోయినా బీరువాలు మనకు నింపుతాం. కావాలి. Yes. అంతే. పడిపోయినా మనం ఉంచుతాము. అది లేడీస్ నేచర్, దాన్ని ఎవరు మార్చలేరు. మార్చలేరు. ఆ బుద్ధిని మార్చలేరు. పిల్లలు కూడా మొదలెడుతున్నారు, ఒకసారి వేసిన డ్రెస్ ని మళ్ళీ వెయ్యరు. అది ఇప్పుడు బాగా తయారవుతోంది కానీ నో అది. ఐ ఆల్రెడీ వేర్ అప్పుడు వేసుకున్నాను. ఎవరో No, I don't want. సోషల్ మీడియాలో పెట్టాను. ఏ మీడియాలో పెట్టారు, ఫంక్షన్ కేసుకెళ్ళినా కూడా కాల్ చేస్తున్నారు. అయ్యో. సో ఈ పాట మీ అందరి కోసం అండి. ఇది కూడా యాక్చువల్గా ఇది ఎమోషనల్ సాంగ్. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే ఉమ్, ఈ సాంగ్ గురించి. సాయి రేవంత్కి చిన్నతనంలోనే ఫాదర్ చనిపోయాడు అనమాట. ఆ, సో మన ఇంటికి వస్తుండేవాడు అనమాట. Okay. కజిన్ ఇంటికి వస్తున్నప్పుడు పక్కిల్లే కదా వచ్చేవాడు ఇక్కడ, ఆ, అంటే యూఎస్ వచ్చినప్పుడు నేను చెప్తున్నా. సో ఒకసారి అనుకోకుండా తన లోపల ఉన్నది భావం, చెప్పేశాడు అదే అనమాట. ఎమోషన్. అంటే ఫాదర్ లేరు కదా, సో నేను మా ఆయిల్ పెంచారు అట్లా. అంటే మదర్ సింగిల్ మామ్ గుని పెరిగాను. సో నేను గనక అంటే నేను మ్యారేజ్ చేసుకుని నేను ఫాదర్ అయితే నేను వాళ్ళని వదలను అన్నాడు. అది పిల్ల రియల్ గా రేవంత్ పాప అనమాట. ఎంత క్యూట్ గా చూసుకుంటాడు తెలుసా అసలు. అంటే వాళ్ళ వైఫ్ కన్నా ఎక్కువ అంత ఇదిగా చూసుకున్నాడు. వాళ్ళ నాన్న నేను దగ్గరే ఉంటుంది. చూడలేదు కానీ చూసాడు చెప్పారు Okay. కజిన్స్. సో ఇది రేవంత్ తన ఇన్నర్ హార్ట్ నుంచి వచ్చిన సాంగ్ అనుకో. ఓకే. ఫాదర్స్ డే. నేను ఉన్నానంటూ ఉదయం చీకటినే దాటే సమయం పరుగెత్తుకు వచ్చే హృదయం నానా ఎన్నాళ్ళుగా ఈ పయనం పసిగట్టనలేదే వేగం ఏ ఊహకి అందని త్యాగం నానా కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం కనిపించే ఏ అమ్మకి నువ్వే కథలోకం అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం మన ఇద్దరి బంధం చూసిన విధికెందుకింత కోపం నాన్నా మళ్ళీ రావా మాలా ఏకం కావా నాన్నా మళ్ళీ రావా మాలా ఏకం కావా.
ఎదలా ఏ కష్టమైనా నువ్వెదురుగా లేకుండా నిదురించేదెలా ఏ రాత్రిరైనా నీ ఎదపై తల వాల్చకుండా సాధించేదెలా ఏ విజయమైనా గర్వించే నువ్వు లేకుండా కదిలించేదెలా ఏ మనసునే అయినా నువ్వు పంచే ప్రేమ లేకుండా నాన్న మళ్ళీ రావా మాలో ఏకం కావా ఎదలో ధైర్యం నింపి మా లోకం కావా తెలిసొస్తుందిలా నీ లోటు మాకు కాలం గడుస్తుండగా పలికిస్తుందిలా ఈ బాధ మాతో నిన్నే కలుస్తుండగా బదులిస్తుందిలా మౌనం మాతో నీ రాక కోసమే చూస్తుంటే నిలదీస్తుందిలా నయనం నిధినే నీ జాడకైనే వెతుకుతుంటే ఓ నాన్న మళ్ళీ రావా మాలో ఏకం కావా ఎదలో ధైర్యం నింపి మా లోకం కావా విన్నారు కదండి ఆ పాట. ఇది కూడా ఎమోషనల్ గానే ఉంటది. సో రేవంత్ ఇన్నర్ హార్ట్ నుంచి పాడిన పాట యాక్చువల్గా అదే. చాలా ఇదిగా మనసులోంచి వచ్చిన తర్వాత భావంతో పాపం వచ్చిన తను పాట. చాలా బాధపడ్డాడు కూడా. సో దట్ ఐ గాట్ టు నో ఫ్రమ్ హిమ్ ఓన్లీ. Yeah. సో మనము తండ్రి గురించి కోట్స్ ఉంటాయి. అవును. ఏం చెప్తాము ఇది చెప్పు. చెప్దామండి. ఇది నాకు Yeah. చాలా బాగా నచ్చేసింది. Yes. చదువుతా ఉంటే అసలు రియల్ గా నాన్న ఎందుకు అంత స్ట్రిక్ట్ గా ఉంటారు అనేది తెలుస్తుందన్నమాట. అవును. నాన్న అన్న పదము కమ్మగా ఉండదు ఆ వెన్న. లక్ష్యం వైపు దూసుకెళ్తే బాణం మనమైన నాన్న లాంటి విల్లే లేకపోతే దాని ఫలితం సున్నా. కరెక్ట్ అది. నాన్న పెంపకంలో కఠినత్వం ఉన్నా ఆ పెంపకానికి కారణం రేపటి మన భవిష్యత్తుకు ఆయన పడే తపన. రేపటి మనకు నిలువుటద్దం నాన్న. అలాంటి నాన్న దేవుడి కన్నా మిన్న. అందుకని ఆయన అక్కడ ఉండాలని చెప్పాను. అది. ఇందాక అందుకే చెప్పా కదా, ఫాదర్ మదర్ ఇద్దరు మోర్ దెన్ గాడ్. ఈక్వల్. భూలోకంలో మనకి కనిపించే తల్లిదండ్రి దేవుడితో సమానం. అంతే కదా, మన కంటికి కనపడే వాళ్ళే దేవుడి కిందకి మనం అంటాం. గురువుని ఒక గురువుకి ఇస్తాం. తల్లిదండ్రులు మన ఫస్ట్ నుంచి ఉండేది గురువు, అమ్మ, తండ్రి వాళ్ళు సెకండ్ గురువు. అది అంటే నడిపించేవారు కదా ఆయన. కరెక్ట్. ఆ ప్రేమను ఎప్పుడు కూడా మనము మిస్ అనేది అవుతుంటాము. కానీ అది వాళ్ళు నేర్పించిన అవన్నీ ఉంటాయి చూసారా. మనం నెక్స్ట్ మన జనరేషన్ నుంచి మనం ఏదైతే నేర్చుకున్నాం మన పిల్లలకి మా నాన్న ఇలా చెప్పేవాళ్ళు, ఇది ఎందుకు చెప్పారో నాకు ఇప్పుడు అర్థమైతా ఉందని ఆచరిస్తున్నాం కాబట్టి అది వారసత్వంగా మనం తీసుకోవాల్సింది. అంటే ఆయన మనకు నేర్పిన మంచిని అది వారసత్వంగా తీసుకొని మనం దాన్ని నెక్స్ట్ జనరేషన్ కి మనం గనక పాస్ ఆన్ చేయగలిగితే చాలండి. సో రియల్గా ఏంటంటే వాళ్ళు కూడా అందులో కొంత తెలుసుకుంటారు పిల్లలుగా. సో వాళ్ళు కూడా అంటారు కదా, మా అమ్మమ్మ నాన్నల కూడా. సో అది ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది అనేది అది డిపెండ్స్ మనం తీసుకున్నది బట్ పాజిటివ్. ఇందాక మనం అన్నారు కదా, కఠినంగా ఉన్నాడు తండ్రి, అబ్బా డాడీ ఏంది ఎప్పుడు ఇక్కడ కోపంగా ఉంటాడు, స్ట్రిక్ట్ గా ఉంటారు. ఎందుకు బయటకు వెళ్ళనివ్వరు, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయనివ్వరు, ఏమి అంటే ఆయన భయంతో పాటు మనం భవిష్యత్తు ఏమైపోతుందో. చదవలేదనుకో నాశనం అయిపోయింది నువ్వే. చదువు లేకపోతే ఏమైంది, విద్య లేకపోతే
ఏది. అది. సో, మన చదువు అనేది మనం లేకపోతే వీళ్ళు ఫ్యూచర్‌లో జాబ్ లేకపోయినా ఫ్యూచర్‌లో ఆ! ఇవన్నీ కూడా ఆయన ఇవన్నీ ఆలోచించి ఒక తల్లిదండ్రుల బాధ్యతగా ఆలోచించి, తండ్రి ఒక మెట్టు ఎక్కువ ఆలోచిస్తాడు ఆ అవును. విషయంలో. తల్లి అంటే తల్లి కడుపు చూస్తుంది. తండ్రి ఏంటంటే మన భవిష్యత్తు ఎలా ఎలా ఉంటుంది, ఉంటుందో వీళ్ళది అనేది ఎలా ఆ! వీళ్ళ లైఫ్‌ని ఇలా సెట్ అదే. చేద్దాము. ఇంజినీరింగో, డాక్టరో ఆ! ఏదో ఒకటి ముందసలు వాళ్ళ మైండ్ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిగితే యెస్. చాలు అని. అది తండ్రికున్న అంటే వాళ్ళకి ఒక మైండ్‌లో ఒక సెట్ అయిపోయి వచ్చేస్తారేమో, అది పిల్లలకి చెప్తారేమో. అందుకే వాళ్ళు మన ముందు ఎమోషన్ చూపించరు. స్ట్రిక్ట్‌గా హ్మ్. కనిపిస్తారు. ఎక్కడ ఇవ్వాలి అక్కడ ఆ! ఇస్తారు. ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతారు. అంతే. అంతే. అది దట్స్ ఫ్యాక్ట్. అది. మనం తెలుసుకుంటున్నాంలే అవును. ఇప్పుడే. సో, ఒక జనరేషన్ అయిపోయింది. నా నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ జనరేషన్ అయిపోయి నాకైతే ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చేసింది. నా వెనకాల 2 జనరేషన్స్ ఉన్నాయి. అదే. నీకు ఇంకా టైం ఉంది సాయి. ఉంది. ఇప్పుడే నేను ఆలోచించట్లేదు. ఆలోచించు స్టార్ట్ చెయ్యి. నెక్స్ట్ జనరేషన్‌కి నేర్పిస్తే చాలు ఫస్ట్ వాళ్ళు మీ చూసుకుంటారు. పిల్లలకి నేర్పు. అంతే. ఆటోమేటిక్‌గా వాళ్ళకి వాళ్ళు వచ్చేస్తుంది. వస్తుంది. అంతే. సో, ఏ పాట వేద్దాం సాయి? లేకపోతే ఏదైనా కోట్ చెప్దామా? మంచి కోట్స్ ఏమైనా ఉన్నాయా? మంచి కోట్స్ ఉన్నాయంటే ఇది కూడా బా నచ్చింది. మనలో జీవాన్ని నింపి అల్లారు ముద్దుగా పెంచుతారు. మనలోని లోపాలని సరిచేస్తూ, మన భవిష్యత్తుకు పునాదులు వేస్తూ, మనకు గమ్యం చూపేది నాన్న. అనురాగానికి రూపం నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే అండి అందరికీ. ఇప్పుడే అన్నాం కదా. యాహ్! సో, మనసులో ఉన్నది ఆ! ఆళ్ళు చెప్పే చూపించరు. యెస్. అంటే చూపించడం కాదు. మనం చెప్పాలి. మనం చెప్పాలి. అదిగా మనం చెప్పాలి. ప్లస్ వాళ్ళు చెప్పేది కూడా వినాలి. యాహ్! వింటే బాగుపడతారు. అది. స్ట్రెయిట్ ఆన్సర్. అంటే మనం ఏంటంటే మన ఇంట్లో ఏది మాట్లాడదో అదే మాట్లాడుతున్నాం షోలో కూడా. మేమేమి ఏది స్క్రిప్ట్లు లేవండి ఇక్కడ ఏమి. ఏముండదు. మనకు అనిపించింది మాట్లాడతాము. సో అందరూ మంచి పాట. హ్యాపీ ఫాదర్స్ డే. ఇంకో కొన్ని క్షణాలు మాత్రమే ఉంది. ఈ పాట విని మీరు కూడా ఫాదర్స్ డే సెలబ్రేట్ స్పెషల్ నైట్ సెలబ్రేషన్స్ ఇప్పుడు డిన్నర్‌కి నేనైతే ప్లాన్ చేశాను సాయి. ఆ! నువ్వు కూడా ప్లాన్ చేసేసుకో. తప్పకుండా. పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోదాం అంతే. అనుకున్నాను. ఎందుకంటే అట్‌లీస్ట్ ఫాదర్స్ యాహ్! ఫాదర్స్ డేకి ఏమంటారంటే జోక్ పాకెట్ కట్ చేయాలి. అది అంతే. మనం పెట్టండి. మనం కట్ చేయం కదా. వాళ్ళే చేస్తారు. 2 మనకే. ఫాదర్స్ డ్యూటీ. అది మా అంతే. హస్బెండ్ డ్యూటీ ఈరోజు. ఓకే. అంతే. నువ్వు మీ ఆయనకి చెప్పేయి. అంతే చెప్పేస్తాం. అంతే. అయిపోయి. లెట్స్ సరే షో నాన్న మనం బాగా నాన్న నాన్న ఓ నాన్న 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 ఓ నాన్న నాన్న నువ్వు కనుకుంటే ఈ లోకం పరిచయమౌనా నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా నీ ప్రేమ చేది సాటి ఆకాశంతో పోటీ అమ్మ తోడు అవని పైన మరో పిలుపు నాన్న మరు జన్మ నాకు ఉంటే నీకు తండ్రిని అవనా నాన్న 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 ఓ నాన్న నాన్న నువ్వు కనుకుంటే ఈ లోకం పరిచయమౌనా నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా నీ భుజముల మీద నన్ను మోసిన క్షణమే నీ గుండె
కనుకుంటే ఈ లోకం పరిచయమౌనా, నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా. కన్న కలలను పంచి నాకై నిజముగా మలచి, నేనంటే నువ్వని బ్రతికావే నాన్న. నాన్న నాన్న, నీ జీవన గమనం పాఠంగా మార్చి, నా గెలుపు బాటకు మలుపైనవు నాన్న. నాన్న నాన్న, నీ గుండె మాటు దాగిన దుఃఖం ఎంతో, అమ్మను కదిపితే గాని తెలియదు నాన్న. నేను అయితే గాని నీ విలువ తెలియలేదు, ఆ విలువే తెలియక నేను ఓడిపోయా నాన్న. నాన్న 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 నాన్న, ఓ నాన్న నాన్న, నువ్వు కనుకుంటే ఈ లోకం పరిచయమౌనా, నువ్వు లేకుంటే నాకెక్కడిది చిరునామా. విన్నారు కదా ఆ పాట? బా, Yes. ఇవాళన్నీ మనం ఎమోషనల్ సాంగ్స్ Yeah. వేసామేమో అనిపిస్తుంది, కానీ Correct. ఇది ఫాదర్స్ డే ఎమోషనే కదండి. ఒక ఎమోషనే మనం Yes. మనం ఒక మన తండ్రి గురించి మాట్లాడుకున్నాము, కబుర్లు చెప్పుకున్నాము, ఆ ఎన్ని మెమరీస్ ని చెప్పినా షేర్ ఎప్పుడు చేసుకున్నాము. చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఉమ్, ఎమోషనల్ గా ఉంటుంది అది. అంతే. అది తరగంది. అవును. ఆ, ఇప్పుడు మనం ఎలాగైతే మనం లాస్ట్ టైం అనుకున్నాం కదా, అమ్మ ప్రేమ యూనివర్స్ తో కంపేర్ చేసాం, yes. నాన్న ప్రేమ ఇంకా యూనివర్స్ గెలాక్సీతో కంపేర్ చేద్దాం. అంతే అవుతుంది. ఎందుకంటే ఆ తండ్రి స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేనంటే అంతే అంతే, కదా. ఎప్పుడైనా సో అంతే. ఆయన అక్కడే ఉంటారు. ఉమ్, సో వన్ గెలాక్సీకే. ఆ, సో అది ఎప్పుడు అక్కడి నుంచి మనకి ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి. బ్లెస్సింగ్స్ ఉంటాయి, ఆయన డైరెక్షన్ ని ఫాలో అవుతాము. సో ఒక్కొక్కసారి మనకి ఆలోచిస్తాం అనమాట, ఓ నాన్న ఉంటే ఏం చెప్పేవాళ్ళు, ఈ క్షణంలో నేను చేసే పని కరెక్టా కాదా కాదా అని క్వశ్చన్కి అనుకుంటాం. ఆన్సర్ వెతుక్కుంటాం. ఆ, అదే బట్ మెమరీస్ లో గుర్తు చేసుకుంటా, ఓ నేను ఆ ఇది టైంలో చేస్తే నాన్న ఎందుకు ఇలా అరిశారో ఇప్పుడు అర్థమవుతుందని. ఎందుకు తిట్టుబడి మనం చేసే తొండ్ర పనులని. సో నాకు ఒక కోట్ ఆ, గుర్తొస్తుంది. చెప్పండి. అంటే మనం దీంట్లోనే చూసి చెప్తాం అనుకోనే, ఉమ్, జీవితంలో మొదటి తప్పటి తప్పటడుగు. అడుగు వేసినప్పటి నుంచి ఉమ్, కష్టం వచ్చిన ప్రతిసారి మన ఉమ్, వెన్నంటి ఉండి నడిపించే మొదటి గురువు నాన్న. నాన్న. ఉమ్, ఆశ ప్రోత్సాహం ఇచ్చి వెన్ను తట్టి గొప్ప స్నేహితురాలు ఉమ్, అమ్మ మాత్రమే. మన పెదవిపై పెదవిపై చిరునవ్వు కోసం తను ప్రతి కష్టం అమూల్యమైన అమూల్యమైనదే మన నాన్న. నాన్న. ఆ హ్యాపీ ప్ర- ఫాదర్స్ డే సో అండి. తండ్రి ఆ, ఆ చిరునవ్వుతోటి అవును, మనం ఏమన్నా చిలిపి పనులు చేసినా చేసిన ఏదైనా సరే నవ్వుకుంటారు, కానీ అంతే, మొహం మీద మట్టుకు సీరియస్నెస్ ఉంటుంది. కానీ నవ్వు వస్తుంది ఆయనకి. ఆయనకి ఏదో తొందర అంతే. పని చేశా. మళ్ళీ మా అమ్మతో చెప్తారు సో అవన్నీ. పాపం ఏదోలే వదిలేసి ఆ, అట్లా అనుకుంటా, కానీ ఆ టైం మాత్రం సీరియస్ ఉంటే అది నిజంగా మనం ఇక్కడ ఉన్నాము అంటే మన భవిష్యత్తులో ఒక మంచి స్టెప్ వేసాము అంటే అంతే. కింద పడినా లేసినా కూడా ఉమ్, తండ్రి ఒక ఏమంటారంటే ఆయన చేపట్టి నడిపి కింద పడేవాళ్ళం, అవును. ఆయన పట్టుకుని లేపేవారు కదా. ఆ, ఇప్పటికే స్టిల్ అది మాత్రం మర్చిపోకుండా మనం ముందడుగు వేద్దాము. ఒకటైతే చెప్పాలి, చెప్పు. నాన్న ఎప్పుడు అది అందరు అడుగుతారనమాట, నువ్వు ఎందుకు ఎప్పుడు అలాగ నవ్వుతానే ఉంటావు అంటే అది మా నాన్నే. ఉమ్. ఆయనే చెప్పేవాళ్ళు అనమాట, ఉమ్. నువ్వు ఎన్ని కష్టాలున్నా నవ్వుతూ నవ్వుతూ ఉంటే ఆ ఉమ్. కష్టం నీకు తెలియకుండానే ముందుకెళ్ళిపోతావు. పైకి కనపడొద్దు, అంతే. నవ్వుతోటి కవర్ చెయ్యి. ఆ, బాధ ఉంటే లోపలే లోపల పెట్టుకో. సో బయటికి అంటే బయట మొహంలోకి తెలిసిపోతుంది కదా మన అవును, అవును, సీరియస్నెస్. అవును, అది వస్తే ఏమవుతుందంటే ఎదుటోడికి మనం లోకో అవును. అది వాళ్ళకి రాకూడదు. ఆ, ఇవ్వద్దు, ఛాన్స్ అనేది ఇవ్వద్దు. ఇవ్వద్దు. కానీ ఆయన ఎప్పుడు అలాగే ఉండేవాళ్ళు.
ఉండాలి. నవ్వుతానే ఉండేవాళ్ళు. మన తండ్రికి అంటే నా పిల్ల భవిష్యత్తు ఇలా ఉండాలి అది. అనేది వాళ్ళకి ఒక ఎప్పుడో ఉంటది వాళ్ళ ఒక మనసులో. లైన్ వేసుకుని ఇలా ఉంటే అవును. బాగుంటుంది, వాళ్ళ కోసం మనం ఏమైనా చేయాలనేది వాళ్ళకుంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడు చేస్తున్నది కూడా అంతే. ఇది అక్కడి నుంచి వచ్చిందే కాబట్టి అవును. జనరేషన్. అదే. సో వాళ్ళు ఏమనుకున్నారో మనం కూడా అదే అంటే అదే దారిలోకి వెళ్తే ఆ! మన పిల్లలు కూడా హ్మ్. హ్యాపీగా ఉంటారు. అవును. సాయి అప్పుడే అయిపోయింది సాయి. అయిపోయింది కదా! అదే కదా నా బాధ. సో సో ఏంటో మన షో 1 అవర్ సరిపోవట్లేదు సాయి. సరిపోవట్లేదు. ఇంక మనం మళ్ళీ చేద్దాం. మళ్ళీ చేయొచ్చు చేద్దాం. అనుకుంటా కానీ నెక్స్ట్. మళ్ళీ బాధపడుతున్నట్టున్నాం సాయి. లేదు లేదు. అది ఈసారి మన శ్రోతలందరికీ హ్యాపీ విషెస్ చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఫాదర్స్ డే ఎంజాయ్ సెలబ్రేషన్ అందరూ మేము ఎంజాయ్ డిన్నర్‌కి వెళ్ళిపోతున్నామండి. మీరు మీరు కూడా కూడా అందరూ వెళ్ళిపోండి. ప్యాక్ చేసుకొని సండేనే చక్కగా కదా, అది సండే కాబట్టి హ్యాపీ అందరు ఎంజాయ్ ఎంజాయ్ చేయొచ్చండి. చేయొచ్చు. స్టిల్ అంటే ఇప్పుడు జస్ట్ 6 అయింది మాకు ఆ! ఈవినింగ్. సో మీకు కూడా అంతే టైము. సో అంటే మా డాలాస్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. అది. ఇంకా వేరే వాళ్ళు బయట వాళ్ళు విన్న ఇండియాలో ఎక్కడ విన్నా కూడా కొంచెము టైంని అలా పెట్టుకొని మీ టైం ప్రకారం మీరు మీరు డిన్నర్‌కి వెళ్ళండి. ఫాలో అవ్వండి. లేకపోయినా సరే డిన్నర్ నుంచి వచ్చాక కూడా మా షో వినండి. యెస్. సో ఎలానో మీకు ప్లే అవుతదండి రికార్డింగ్‌ది. యాహ్! మా యూట్యూబ్ టాంటెక్స్ దాంట్లో ప్లే అయితదండి. tantex.org ఇది. సో మోస్ట్లీ ఏంటంటే అండి మీకు అందరికి చెప్పేది ఈవెంట్స్ అనేది మా tantex.orgలోకి మీరు వెళ్ళి తప్పకుండా మీరు సైన్ ఇన్ అవుతే మీరు మీ ఈమెయిల్స్ వస్తాయి. సో మాకున్న స్పాన్సర్స్కి అందరికీ ధన్యవాదాలండి. సో ముందు మీకు ఏ కార్యక్రమాలు కావాలన్నా కూడా మీరు తప్పకుండా మా సైట్ని విజిట్ చేయండి. www.tantex.orgకి మీరు వెళ్ళి సైన్ అప్ అండి. తొందరలోనే మీకు ఉగాది పండగ ఈ విషయాలు కూడా మీకు తెలుస్తాయండి. సో మీరు అందరు ఈ న్యూస్లు మీకు కనపడతాయి. సో నెక్స్ట్ ఈవెంట్ అనేది జూలైలో మాకు వచ్చే ఈవెంట్ స్పెషల్ ఈవెంట్ ఉంది. ఎన్ఎన్టీవీ వార్షికోత్సవం వస్తుంది. దాన్ని మీరు తప్పకుండా మీరు వినవలసిందిగా జస్ట్ ఈ న్యూస్ త్రూ మీరు వినవచ్చండి. సాయి మన టైం అయిపోయిందమ్మా. అయిపోయిందండి. సో మళ్ళీ వచ్చేసారి ఇంకొక మంచి అంశంతో మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాం. మీ ఆర్జే సాయి. నేను మీ ఆర్జే లక్ష్మీ పాలేజీ. హ్యావ్ ఎ వండర్ఫుల్ రెస్ట్ ఆఫ్ ద వీకెండ్ అండి. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. మేక్ షూర్ ద పర్సన్ నెక్స్ట్ టు యూ ఈజ్ ఆల్వేస్ స్మైలింగ్ అండి. సైనింగ్ ఆఫ్. సెలవు తీసుకుంటున్నామండి మీ దగ్గర Bye. నుంచి.